హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 22లో చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ 7 వికెట్ల తేడాతోని విజయం అందుకుంది. అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి బౌలింగ్లో రవీంద్ర జడేజా, అదేవిధంగా బ్యాటింగ్లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా రాణించడం జరిగింది. అయితే ఓవరాల్గా మ్యాచ్ రివ్యూ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అనేది పూర్తి డీటెయిల్గా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 22 మ్యాచ్లు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. అయితే 22 మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్ మధ్య చెన్నైలోని చపాక్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి చెన్నై అద్భుతమైన విజయం అందుకుంది. కోల్కతా నైట్ రైడర్ పైన 7 వికెట్ల తేడాతో ఈ విజయం అందుకుంది. విజయంలో వచ్చేసరికి చెన్నై అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ రెండు విభాగాల్లో సమిష్టిగా రాణించడంతోనే ఈ విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై బౌలింగ్ అయితే ఎక్సలెంట్గా వేయడం జరిగింది. రవీంద్ర జడేజా కానీ, ముస్తాఫిజర్ కానీ, తుషార దేశపాండే కానీ, షాదుల్ ఠాకూర్ కానీ, మహేష్ తీక్షణ కానీ వంటి బౌలర్లు మాత్రం అయితే ఎక్సలెంట్గా బౌలింగ్ చేయడం జరిగింది. బౌలింగ్లో మాత్రం అయితే చెన్నై సూపర్ కింగ్ ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిందని చెప్పుకోవచ్చు. నాకు పిచ్చగా నచ్చింది. అదేవిధంగా బ్యాటింగ్లో కూడా రుతురాజ్ గైక్వాడ్తో పాటు శివం దుబే ఎక్సలెంట్గా రాణించాడు. వీళ్ళిద్దరు రాణించడంతోనే చెన్నై సూపర్ కింగ్ ఈజీగా విజయం సాధించింది. అయితే టాస్ గెలిచి చెన్నై సూపర్ కింగ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ టీం నిర్ణీత 20 ఓవర్లో వచ్చేసరికి కేవలం 137 పరుగులు చేయడం జరిగింది. 9 వికెట్లు కోల్పోవడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ టీం ఏ దశలో తేలుకోకుండా చెన్నై బౌలర్ కట్టుదిట్టమైన బౌలింగ్ లైనప్తోని కోల్కతా బ్యాటర్లను ఆది నుంచే పడగొడుతూనే ఉన్నారు. మరి పిచ్ వచ్చేసరికి పూర్తిగా బౌలింగ్కి పూర్తిగా అనుకూలించింది. బాల్ వచ్చి బ్యాట్మెన్కి అయితే అసలు రావటం లేదు. మరీ స్లోగా వస్తుంది బాల్ మాత్రం. అయితే ఇదే చెన్నై సూపర్ కింగ్ అడ్వాంటేజ్గా మారింది, కోల్కతా నైట్ రైడర్ డిసడ్వాంటేజ్గా మారింది. చెన్నై సూపర్ కింగ్ అడ్వాంటేజ్ బౌలర్లు మాత్రమైతే సూపర్గా వినియోగించుకున్నారు అని చెప్పుకోవచ్చు. కోల్కతా నైట్ రైడర్ స్టార్టింగ్లోనే విల్ సాల్ట్ స్టార్టింగ్ బాల్లోనే అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత సునీల్ నారాయణ్ కానీ రఘువంశీ కానీ కొంత మేరకు అయితే ఆడే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. వీళ్ళు కూడా స్లోగానే ఆడడం జరిగింది, ఎందుకంటే బౌలింగ్లు ఆ రేంజ్లో రావడం జరుగుతుంది. వీళ్ళు కూడా సునీల్ నారాయణ వచ్చేసరికి 27 పరుగులు చేయడం జరిగింది. 3 4 2 భారీ సిక్సర్లతో రాణించడం జరిగింది. సునీల్ నారాయణ వచ్చేసరికి రవీంద్ర జడేజాని అవుట్ చేయడం జరిగింది. రఘువంశీ వచ్చేసరికి 24 పరుగుల వద్ద జడేజాని అవుట్ చేయడం జరిగింది. ఎల్పీడబ్ల్యూగా అవుట్ అవ్వడం జరిగింది. ఆ దశలో వెంకటేష్ అయ్యర్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ ఆడే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. కానీ వెంకటేష్ అయ్యర్ కానీ ఏమాత్రం రాణించలేకపోయాడు ఈ మ్యాచ్లో. అదేవిధంగా రతనదీప్ సింగ్ కూడా ఈ మ్యాచ్లో రాణించలేకపోయాడు. రింకీ సింగ్ కూడా రాణించలేదు. అసలు ఎంతగానో రాణిస్తారు అనుకున్నా కానీ మ్యాచ్లో వచ్చేసరికి రాణించలేకపోయాడు. కేవలం 2 4లతో రాణించి ఊపులో కనిపించాడు. కాబట్టి తుషార్ దేశపాండే బౌలింగ్లో అద్భుతమైన డెలివరీతో డారెన్ మిచెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవ్వడం జరిగింది. మరి ఆండ్రూ రసెల్ మాత్రం అయితే చివరిలో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ కేవలం 34 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. 3 4లు చివరి వరకు ఉండడం జరిగింది. చివరి వరకు ఉండి 3 4లతోనే 34 పరుగులు చేసి అవుట్ అవ్వడం జరిగింది శ్రేయస్ అయ్యర్ మాత్రమే. శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. కేవలం 32 బంతులలో 34 పరుగులు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 100 to 120 స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే అనుకుంటున్న స్థాయిలో రాణించలేదు. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్ల బ్యాటర్లు ఎవ్వరు కూడా తమ స్థాయి తగ్గ ప్రదర్శన మాత్రమైతే చేయలేకపోయారు. భారీ హిట్టర్లు ఉన్న కానీ బ్యాటర్లు మాత్రమైతే తేలిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిచ్ అంత స్లోగా ఉంది. బాల్ మాత్రమైతే బ్యాట్మెన్కి రావడం లేదు. బౌలింగ్ మాత్రమైతే పూర్తిగా అనుకూలిస్తుంది. ఆడడానికి అయితే బ్యాటర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు మ్యాచ్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఫ్యాక్టర్ చాలా ఉంది అని చెప్పుకోవచ్చు. పూర్తిగా వచ్చేసరికి బౌలింగ్కి అనుకూలించాలని చెప్పుకోవచ్చు. ఈ అనుకూలించడంతో పాటు చెన్నై సూపర్ కింగ్ బౌలర్లు మాత్రం అయితే అద్భుతంగా రాణించడం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రవీంద్ర జడేజా వచ్చేసరికి 4 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు వచ్చి 3 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. కీలక సమయంలో కీలక వికెట్లు తెచ్చి కోల్కతా నైట్ రైడర్ అడ్డి విడిచారని చెప్పుకోవచ్చు. ఇతనితో పాటు తుషార్ దేశపాండే 4 ఓవర్లు వచ్చి 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం జరిగింది. ఇతనితో పాటు ముస్తఫిజర్ రహమాన్ 4 ఓవర్లు ఇచ్చి 2 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే చెన్నై బౌలర్లు అందరిలో సమిష్టిగా రాణించడం జరిగింది. ఈ మ్యాచ్లో మాత్రమైతే చెన్నై బౌలర్లు అద్భుతంగా రాణించడం జరిగింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్ వచ్చేసరికి
17.4 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించడం జరిగింది. చివరి వరకు ఉండడం జరిగింది. రవీంద్ర స్టార్టింగ్లో అద్భుతంగానే రాణించడం జరిగింది. కేవలం 15 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది అరోరా బౌలింగ్లో. ఆ తర్వాత వచ్చిన డారెన్ మిచెల్ వచ్చేసరికి 19 బంతులు 25 పరుగులు చేయడం జరిగింది. అందులో ఒక 4 ఒక సిక్సర్తో రాణించడం జరిగింది డారెన్ మిచెల్ అవుట్ అయిన తర్వాత శివం దుబే మాత్రమైతే శివతాండం అయితే అని చెప్పుకోవచ్చు. కేవలం 18 బంతుల్లోనే 28 పరుగులు చేయడం జరిగింది. భారీగా ఆడడం జరిగింది. శివం దుబే అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు భారీ షాట్లతోని కోల్కతా నైట్ రైడర్లపై ప్రతిదాడి చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలోనే శివం దుబే వచ్చేసరికి అరోరా బౌలింగ్లో 18 బంతుల్లో 28 పరుగులు చేసిన శివం దుబేను అరోరా అవుట్ చేయడం జరిగింది. అందులో ఒక 3 భారీ సిక్సర్లు ఉండడం జరిగింది. మరి శివం దుబే అప్పటికే మ్యాచ్ గెలిచే పొజిషన్లో చెన్నై సూపర్ కింగ్ తీసుకెళ్లడం జరిగింది. చివరిలో మహేంద్ర సింగ్ ధోని అదేవిధంగా రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు కలిసి మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ మాత్రం అయితే ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. గత 3 మ్యాచ్లో పేలవంగా ఆడుతున్న రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్లోనే అద్భుతంగా రాణించడం జరిగింది. నాకు మాత్రం అయితే రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్లో అద్భుతంగా క్యాప్టెన్సీ కానీ ఇటు బ్యాటింగ్ కానీ ఫీల్డింగ్ సెట్టింగ్ కానీ నచ్చడం జరిగింది. అదేవిధంగా చెన్నై పిచ్ల పైన చెన్నైకి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. మరోసారి చెన్నై పిచ్ల పైన చెన్నైకి తిరిగి ఉండదని మరోసారి చెన్నై నిరూపించడం జరిగింది. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని చివరి 3 పరుగులు ఉన్న లక్ష్యంలో దిగడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ దిగుతున్నప్పుడు క్రౌడ్ మొత్తం అయితే సౌండ్కి దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. చపాక్ స్టేడియం దద్దరిల్లిపోయిందని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చేస్తున్నంతసేపు గ్రౌండ్ మొత్తం కేకలతో ఉర్రూత ఊరిందని చెప్పుకోవచ్చు. కోల్కతా నైట్ రైడర్లకు మాత్రం అయితే ఫీల్డింగ్ చేసేంత ఓపిక లేకుండా చేసేయడం జరిగింది. ఆ సౌండ్కు మాత్రం అయితే రసాలు అయితే షోలు మూసుకోవడం జరిగింది. మనకు వీడియోలో చూస్తేనే మనకు అర్థమవుతుంది. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ రేంజ్లో మరి చెన్నై పిచ్ల పై రేంజ్లో ఉండడం అంటే ఏంటంటే తలా ఈజ్ బ్యాక్ తలా అంటూ గ్రౌండ్ మొత్తం అయితే రూయిందని చెప్పుకోవచ్చు. మహేంద్ర సింగ్ చేసింది ఒక పరిగి మాత్రమే, కానీ ఉన్నంతసేపు మాత్రం అయితే క్రౌడ్ మాత్రం అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందని చెప్పుకోవచ్చు. చెన్నై అభిమానులు మాత్రం అయితే ఫుల్ ఖుషి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాచ్ విన్నింగ్ సాధించింది. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ కూడా చూడడం జరిగింది. రెండు కూడా చెన్నై అభిమానులకైతే కలిసి రావడంతో ఫుల్ ఖుషిలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే వైభవ్ 6 ఓవర్ వచ్చేసరికి 4 ఓవర్లు 28 పరుగులు ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా సునీల్ నారాయణ్ 4 ఓవర్లు 30 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్ బౌలర్స్ మాత్రం అయితే ఏ మేరకు కూడా ఆకట్టుకోలేకపోయారు. అందరూ కూడా దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా కానీ చెన్నై అద్భుతంగా బ్యాటింగ్ చేయడం జరిగింది. ఆ ఫ్యాక్టర్లో మంచిగా కోల్కతా నైట్ రైడర్ మాత్రం అయితే వినియోగించుకోలేకపోయిందన్నట్లయితే నాకు తెలుస్తుంది. కాకపోతే అప్పటి వరకు కూడా పిచ్ మొత్తం టోటల్గా చేంజ్ అయింది. పూర్తిగా కొంచెం బ్యాటింగ్ అనుకూలించే దశకైతే మారినట్టయితే తెలుస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం అయితే బౌలింగ్ అంత సహకరించలేదు. మనకైతే బ్యాటింగ్ మనం మ్యాచ్ చూస్తుంటే మాత్రమైతే మనకు ఆ విధంగానే అర్థమవుతుంది. ఈ తరుణంలో కూడా కోల్కతా నైట్ రైడర్ బౌలర్లు ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. కాకపోతే చెన్నై బ్యాటర్లు మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. అద్భుతంగా రాణించడంతోనే చెన్నై 7 వికెట్లతోనే అద్భుతమైన విజయం సాధించింది. విజయంతోనే 3 మ్యాచ్ల విజయం అందుకుంది. 3వ స్థానానిలో మాత్రమైతే కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే. చెన్నై సూపర్ కింగ్ ఇదే జోతోనే తదుపరి మ్యాచ్లో రాణిస్తే మాత్రమైతే ఈజీగా ప్లే ఆఫ్కి చేరుతుందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం తదుపరి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్ జట్టు ఎలా ఆడుతుంది, అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్ జట్టు ఎలా ఆడుతుంది అనేది మరి తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.